సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి నేల తల్లి ముగ్గులతో కట్టుకుంది కావిడి పచ్చి పాల మీగడల్లె స్వచ్ఛమైన సందడి డుమ్ 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 బసవన్నెల గెంతులాట గారడి భోగి మంట చుట్టు చుట్టి చేసెనంట సవ్వడి పిప్పి డుమ్ 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 మోగింది సన్నాయి కొక్కొక్కో కొక్కర కొడి పుంజుల పడాయి రేగి పళ్ళు భోగి పండ్ల రూపమెత్తాయి సంక్రాంతి వేడుకలంటే ఆడాలి పాడాలి చూడాలి రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి నింగిలోన పుట్టిన ఇల్లు అలుముకున్నది నేలన వళ్ళు సంకురాత్రి పండుగ అంటే ముస్తాబయ్యి అందరి కళ్ళు వేకువ జామునే కల్లాపు చల్లి నువ్వుల నూనెతో స్నానానికెళ్ళి ఇంటిల్లి పాదంత ప్రేమగా మళ్ళీ పూలతో నింపాలి గొప్పెమ్మ తల్లి నింగి పల్లకీల రంగవల్లులు రంగుల తినట్టు నేల జాడలు హరిదాసు పాడేటి పాటలు వివరించే ఆనది కథలు నింగి చేరనే గాలిపటాలు సంబరాలతో ఊరువాడలు పిప్పి డుమ్ 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 మోగింది సన్నాయి కొక్కొక్కో కొక్కర కొడి పుంజుల పడాయి రానే వచ్చింది హంగులతో సిరిపూల జల్లులతో ఈనాడే సంక్రాంతి భోగి భాగ్యాలే లోగిలిలో శుభమకరాదారులలో సంబరమై సంక్రాంతి మట్టిలోన కట్టిన ఇల్లు పులుముకున్నది వెలుగు జల్లు వెన్నెలే కురిసి పాల పుంటగా మారి మాలు గిల్లు సిరులు పంచెను ఈ ఏట నుండి సన్నాయి కాలువతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఎంపీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోరుతున్నాము. అలంకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారు సేవతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మెడికల్ అసోసియేషన్ శ్రీనివాస్ పద్మ దంపతులు సన్మానించవలసిందిగా కోరుతున్నాము. చాలా సంతోషం. అదే కూడా గత సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా నేను పెద్దలు విజయశ్వరి గారు మిగతా మిత్రులందరూ కూడా పోయిన సంక్రాంతి కూడా ఈ ముగ్గుల పోటీకి వచ్చినాం. అప్పటికి ఇప్పటికి చూస్తే అప్పుడే ఒక వార్డు రోడ్డు వాడినటువంటి అన్నట్టు మరి ఆ పదార్థ నుంచి మొదలుపెడితే అట్లా తిరిగి ఆడదాకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మన తెలుగు తెలంగాణ సంస్కృతిని మరింత నిండుగా ఎన్నో చేసి మరి జట్టు పంపిస్తారో తెలియదు కానీ ఒకరి నుంచి ఒకరి చీని నేల మీద పడిసినట్టు ఉంది. అంత ప్రకారంగా ముగ్గులు వేసిన వీళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇంకా చాలా మంది పాల్గొన్న మర్చిపోతే లోపల తిట్టుకుని బయట మాత్రం తిట్టదు. సాంబశివరావు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్వామి కౌన్సిలర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ గారిని మాట్లాడాల్సిన కోరుతూ 22 వార్డు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేసినటువంటి పద్మశెట్టి కోటేశ్వరరావు గారు
లక్ష్మి గారి దంపతులు మరియు ప్రతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థన్న గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి గారికి, రాష్ట్ర నాయకులు నాగార్జునాచారి గారి నటుడా మహిళలు ఉంటే అందరు ముందరికి రండి దయచేసి ప్లీజ్. మహిళలు ఎవరున్నా కొంచెం ముందరికి రండి. ఏం కాదు, నిన్న అందరినీ మీరు బ్లాక్ చేసిండ్రు, మీ కుదరికి ముందరికి రండి. అమ్మా వచ్చే రండి అమ్మా, మీరు రండి ముందరికి రండి. సార్ చెప్పినట్టు అందరికి రండమ్మ. ఒకసారి బహుమతులు అనౌన్స్ చేస్తారు, కొద్దిసేపట్లో మీరు ముందర రావాలి. విజేతలు మీరు కూడా చూడాలిగా, అందరు రావాలి, మహిళలందరూ ముందర రావాలి. జెంట్స్ కొంచెం పక్కకుండి కొంచెం మహిళలకు అవకాశం ఇస్తే బాగుంటుంది. కొంచెం ముందర రానిటట్టు కొంచెం చూసుకోండి, పక్కకు జరగండి. కష్టపడ్డా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ విజేత మాత్రం ఒక 2-3 ఉంటారు. దాన్ని డాక్టర్స్ బృందం మరి దాంట్లో ఉన్న కళలు, విద్య అన్ని అనాలిసిస్ చేస్తారు. ఇప్పుడు చూసినట్టయితే దేవుడు చిత్రపటాలు కూడా బాగా వేశారు. పండుగ సంబంధించిన కల్చర్ ట్రెడిషన్ సంబంధించిన ముగ్గులు కూడా బాగా వేశారు. నెక్స్ట్ టైంకి మీరంతా ప్రిపేర్ కావాలి. చాలా మంచిగా వేశారు. కంగ్రాచులేషన్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సంక్రాంతి పండుగకు ట్రెడిషన్స్ ఇలాంటి చాలా దూరం అవుతున్నారు. పండుగ ఎంత గొప్పగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. దసరా తర్వాత మరి తెలంగాణలో, ఆంధ్రాలో మరి చేసే గొప్ప పండుగ అంటే సంక్రాంతి పండుగ. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఒకసారి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పద్మశెట్టి కోటేశ్వరరావు గారు, లక్ష్మీ దంపతుల యొక్క ఆధ్వర్యంలో, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 22 వార్డులో నిర్వహించినటువంటి ఒక ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహారెడ్డి గారికి, యువనాయకు నన్నమూరి సిద్ధార్థ గారికి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎలియాస్ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, కౌన్సిలర్ రమాదేవి గారికి, మన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పద్మ గారికి, అదే రకంగా మన శ్యామ్ గారికి, ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరి మనులందరూ కూడా మా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వాస్తవానికి ఆంధ్రాలో పండగ వాతావరణం, సంక్రాంతి పెద్ద పండగ, చాలా 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 పెద్ద పండగ. అటువంటి ఇక్కడ మన మిర్యాడలో ఉన్నావా ఆంధ్రాలోనూ అన్న ఫీలింగ్, అంటే ఇక్కడ కూడా ఈ యొక్క హనుమాన్పేటలో పండగ వాతావరణం కూడా నెలకొన్నది. రంగురంగుల ముగ్గులు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ సాయంకాలం పూట మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరొకసారి పద్మశెట్టి కోటేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వాస్తవానికి ఈ యొక్క సంస్కృతి కనుమరుగైపోతూ ఉంది. ఈ యొక్క సంస్కృతి బతికించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి ముగ్గుల పోటీల ద్వారా రాబోయే తరానికి, ఇంకా రాబోయే తరానికి కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. 22వ వార్డు హనుమాన్పేట ఇట్లా ముగ్గుల పోటీ చేసిన అందరికీ, మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున కూడా అట్లే విజయసింహారెడ్డి గారి, సిద్ధార్థ సార్ గారిని ఇంజాలని కోరుతూ, పోయినసారి కన్నా ఈసారి 2 సార్లు ఎక్కువ డబ్బులు చేశారు. అట్లే కోటేశ్వరరావు గారికి, లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంక్రాంతి కూడా ఇలాగే వేయాలని ముందు ఈ పేరున ధన్యవాదాలు. ఈరోజు హనుమాన్పేట 22వ వార్డు ముగ్గుల పోటీకి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు నా తోటి మహిళా మనులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మన అందరం కూడా ఆరోగ్యాలతో సంతోషాలతో వెలిసెల్లాలని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సోదరుడు సిద్ధార్థ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. స్థానిక హనుమాన్పేట 22వ వార్డులో సంక్రాంతి పండుగ సందర్భంగా కోటేశ్వరరావు గారు మరియు ఇక్కడ హనుమాన్పేట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు విజయసింహారెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన మహిళా సోదరి మనులందరికీ కూడా పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా
ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం పెద్ద ఎత్తున ఇక్కడ హనుమాన్పేటలో ఒక మంచి ఒక కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసిగా ఇంత పెద్ద ఎత్తున 160 ముగ్గులు వేశారంటే ఒక కుటుంబంలాగా మీరంతా కలిసిమెలిసి ఉండాలని అర్థమవుతుంది. పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఒక కుటుంబంలాగా ఈరోజు అందరూ దగ్గర చేరి పండగని 3 రోజుల ముందే పండగ మన కాలనీకి పండగ వచ్చినట్టు ఇంత పెద్ద పాల్గొన్నందుకు, ఇంత సంతోషంగా మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మంచిగా నిర్వహిస్తున్న కోటేశ్వరరావులకి మరియు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ మరియు ఇక్కడ వార్డు ముఖ్యులు పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరి పెద్దలకు పోయిన సంవత్సరం కూడా ఎంతో సంతోషంగా పార్టిసిపేట్ చేసిన పెద్దలు గుర్తు చేస్తాం. గౌరవనీయులు ఈనాటి సంక్రాంతి సందర్భంగా ముగ్గురు పోటీలు ఏర్పాటు చేసిన మరి పిరంశెట్టి కోటేశ్వరరావు గారు, పద్మ గారి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న గౌరవనీయులు మన ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి నాతో పాటుగా ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు, యువ నాయకులు నల్మోతు సిద్ధార్థ గారు, గౌరవనీయులు రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు నాగార్జున గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ గారు రమాదేవి గారు, అదేవిధంగా గౌరవనీయులు మన మాజీ మున్సిపల్ మరి ప్రతిపక్ష నాయకులు ఎలియాస్ గారు, అదేవిధంగా మా గౌరవనీయులు శ్రీధర్ గారు, డాక్టర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన సోదరి సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో దయచేసి మా సోదరి మనకు ముఖ్యత్వంతో బాగుంటుందాం. మేము మా బాధపడేది ఏంటంటే మేము మాట్లాడుతుంటే ఇంటర్లేరు ముచ్చట పెట్టుకుంటున్నామని బాధపడుతున్నా. ప్రధానమైన ఉద్దేశం భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా బాగా జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ ముఖ్యంగా గమనించారు. ఇక్కడ తెలంగాణలో ఒక ముగ్గురు పోటీల వరకే పరిమితమై నిర్వహిస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతంలో, ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అది ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులంతా ఈ పండుగకు వచ్చి ఈ ఉగాది పండుగ సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సంతోషంగా వాళ్ళు గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనకు ఆ కోల పందాల సంస్కృతి రాలే. ఇదివరకు ఎప్పుడైనా వస్తే ఇక్కడ శ్రీనివాస నగర్ దగ్గర ఒకసారి అక్కడ అప్పుడప్పుడు వేసేవారు. కానీ ఇప్పుడు అది కూడా బాగా విస్తరించిపోతూ ఉన్నాయి. గత సంవత్సరం మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మన పద్మశెట్టి కోటేశ్వరరావు గారు, లక్ష్మి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఒక్క బజారు వరకు ఇక్కడ కొంత ముగ్గుల పోటీలు నిర్వహించినారు. ఇప్పుడు ఈ హనుమాన్పేట మొత్తం ముగ్గురు ఇప్పుడు 10% ఈసారి చాలా ఉత్సాహంగా మహిళలు పాల్గొన్నారు. గతంలో కంటే ఎక్కువగా ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విషయం ఇక్కడ గమనించారు. ఏంటంటే బాగా రోజు రోజుకి ఇక్కడ మహిళల్లో ఐక్యత పెరుగుతూ ఉంది. ఇంకా దీనికంటే ప్రధానమైన విషయం ఏంటంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే రోజు మహిళలు మన ఇళ్లలో, ఇంటి ముందర కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తూ ఉంటారు? దాని యొక్క ప్రాధాన్యత ఏంది? ముగ్గు యొక్క ప్రాధాన్యత ఏంది? సాయంత్రం పడుకునే ముందే ముగ్గులు వేసి మా ఇల్లు సుసంపన్నంగా లక్ష్మీదేవిని మీరందరూ ఆహ్వానిస్తున్నందుకు
ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ విధంగా ఇంకా పెద్ద సంవత్సరం ఎక్కువ ఉత్సాహంతో మీరు చేయాలి. ఇప్పటికీ మరి మేమందరం కోరుకున్నాం. పోయిన సంవత్సరమే మరి కోటేశ్వరరావు గారిని కోరుకున్నాం. కోటేశ్వరరావు గారు పోయిన సంవత్సరమే కోటి డాక్టర్ శ్రీనివాస మాధవ్ గారిని వారిద్దరిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా నేను సందర్భంగా గారు వాసంతి గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా వేదిక పూర్వకంగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి రండి సార్. ఇది ప్రధానంగా పోయిన సంవత్సరం మేము కోటేశ్వరరావు గారిని కోరుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇక్కడికి అంతా మహిళలంతా వచ్చినారు. ఇక్కడికి ముగ్గులు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానించిన వారు మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి శ్రీనివాసరెడ్డి గారికి అయితే, మరి కోటేశ్వరరావు గారికి, లక్ష్మీ గారికి, పద్మ గారికి అయితే అందరికీ నా ఈ మొదల పోటీలు పురస్కరించుకొని ఇక్కడికి ఇచ్చేసిన ప్రముఖ వైద్యులు మా సోదరులందరికీ మరియు 23వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులు పోటీలో వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. బాగున్నాయి. ఒకటి బాగా నచ్చినది ఏంటంటే లాస్ట్ టైం 110 ఏమో చేశారు, ఈసారి 162. ఇట్స్ వెరీ బిగ్ నెంబర్. నాకు చాలా నచ్చింది. అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. యాక్చువల్ సెలెక్ట్ చేయడం కొంచెం కష్టమైంది. అందుకే ఇంతసేపు లోపల కూర్చొని కొంచెం చర్చలు చేసి. ఫస్ట్ ప్రైజ్ మద్దికుంట్ల శైలజ 159 నంబర్. సార్ ఇక్కడ ఓకే, మాకు అది బాగా నచ్చింది. ఓకే అండి, ఓకే సార్ ఇక్కడ సార్ కంగ్రాట్స్. ఓకే. నంబర్ 20 నాగలక్ష్మి రావాలి. ఓకే 5వ ఓకే సార్. ఓకే సార్ 144 ఓకే సార్. నూతన్ వెంగమాంబ. ఓకే సార్. ఓకే 7 96 ఓకే మాధవి.
వార్డులో ముగ్గుల పోటీల కార్యక్రమంకు హాజరైన మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుమారుగా 164 మంది పాల్గొనవంటే హనుమానపేట చరిత్రలోని మొదటిగా మేలగూడలో ఫస్ట్గా మేము ఎంతో గొప్పగా మహిళలందరికీ పాల్గొన్నందుకు వాళ్ళకి ఎంతో అభినందిస్తున్నాము. ముగ్గుల పోటీ కార్యక్రమం పద్మశెట్టి పోలీసురావు లక్ష్మి గార్ల సారథ్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో సుమారుగా 164 మంది మహిళలు పాల్గొని వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించినారు. ఇటు బహుమతులుగా ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ మహిళా ముగ్గుల్లో పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు కన్సెషన్ బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇదే మాదిరిగా పాల్గొని హనుమానపేట ఒక మహిళలందరికీ ఒక శుభకార్యక్రమంగా మేము జరుగుతుందని ప్రకటిస్తున్నాము. ఆరోగ్యంలో ఎన్నో బహుమతులు ఇచ్చి పదపదమాలుగా ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్లా ఈ దీంట్లో హనుమానపేట పెద్దలు చాలామంది పాల్గొన్నారు. మహిళా అధ్యక్షురాలు పెండల పద్మా గారు, గొబ్బెల్లి శ్రీనివాసరావు గారు, పద్మా గారు, తర్వాత మాజీ శ్రీని గారు, తర్వాత కోటేశ్వరరావు గారు పాల్గొని జంత చేసినారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన హనుమాన్పేట 22 వార్డులో ఈరోజు అంగరంగ వైభవంగా అప్పిశెట్టి కోటేశ్వరరావు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా నిర్వహించినాం. అలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు అనేది నిర్వహించుకోవడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అదనంగా డబల్. ఆ రోజు 93 మంది పార్టిసిపేట్ చేసి ఈరోజు దాదాపు 163 మంది పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేసినందుకు మా హనుమాన్పేట ప్రజలందరికీ కూడా మా తరఫున అట్లనే కోటేశ్వర లక్ష్మి గారి తరఫున వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. అట్లనే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇక్కడ మాకు సహకరించిన హనుమాన్పేట ప్రముఖులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లనే జడ్జెస్కి వచ్చిన వారికి అట్లనే అతిథులకి అందరికీ కూడా ఒకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చేసిన నల్గొండ సుజాత గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, రాంబో శ్రీని గారికి, ఇంజం శ్రీధర్ గారికి, తర్వాత రాంబో శ్రీని గారికి, మరి రెడ్డి గారికి, 22వ వార్డు మాజీ అధ్యక్షులు ఇలియాస్ గారు, 21వ వార్డు అనేక ప్రముఖులు ఉన్నారు. ఈ అందరికీ హనుమానపేట మహిళలకు, మిర్యాల ప్రజలందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.